వందల ఎకరాలు అడుగుతలేము, మా జర్నలిస్టులకు సరిపడా అరువులైన జర్నలిస్టుకి వేయమన్నాం, దానికి మీరు ఏదో ఒక చోట ఇవ్వమని చెప్పేసి క్యాంపుల జగిత్యాల జర్నలిస్టులు గత 30 సంవత్సరాలుగా గూడు కోసం పాలకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తెగిద్దామనే ఒక లక్ష్యంతో ఆ నిర్ణయానికి వచ్చి గత 12 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. 5 రోజుల పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించేందుకు ఈ పాలకులకి, అధికారులకి కనువిప్పు కలిగించేలా చూడాలని వారికి వినతిపత్రం ఇవ్వడం, ఆ తర్వాత ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలకైనా కనువిప్పు కలిగించి మాకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత ఆ తహసీల్దార్ గారు నుంచి మొదలుకొని ఆర్డీఓ, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా 30 ఏళ్ళుగా మేము మా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నా మాకు ఇళ్ల స్థలాలు రాలేదు, మా సొంత ఇంటి కల నెరవేరలేదు, దయచేసి మీ ద్వారానైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక ఇంటివారిని చేయాలని కోరాం. అయినా ఎవ్వరి నుంచి స్పందన రాకపోవడంతో ఇక చావో రేవో కూసుందాం, మనం 30 ఏళ్ళుగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి వారి సమస్యలు మా సమస్యలు అన్నట్లుగా భావించి ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేసే దిశగా మేము పనిచేసినాం. అయినా మా సమస్య నెరవేరకపోవడంతో ఇక మనం రోడ్డు మీదకి ఎక్కాల్సిందే, మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఈ నిరసన దీక్షను, నిరాహార దీక్షను వీడేది లేదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి కూర్చున్నాం సార్. వాస్తవంగా మా సమస్యలు మీకు తెలియనివి కావు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా కోసం మీరు చేసిన కృషి మేము మర్చిపోము. మాకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామనుకుని ఒకసారి నిర్ణయం చేసినప్పుడు వాస్తవంగా మీరు పెద్ద మనసుతోటి మీకు అది కరెక్ట్ కాదు, మీరు అక్కడ ఉండలేరు, మీకు స్పెషల్గా ప్రత్యేకంగా మీకు స్థలాలు కేటాయించాలి, మీకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడింది సార్. మీరు ప్రయత్నం చేసినా అది కాలేదు, అది మీకు తెలుసు, అది ఎందుకు జరిగిందో ఏందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్. అయినా మేము ఎవరిని నిందించడం లేదు, అందరూ మా కోసం కృషి చేశారని మేము భావిస్తున్నాం తప్పితే అందరూ కృషి చేసినా మాకు మాత్రం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు సార్. ఇప్పటికీ మేము అద్దె ఇళ్లలో నివాసం ఉంటాం. అరకొర వసతుల మధ్య కనీసం చాలామంది మా దానిలో అద్దె ఇళ్లలో అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. మా పిల్లలకి సరైన విద్యను అందించుకోలేకపోతున్నాం. మా సమస్యలు పరిష్కరించలేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు నడుస్తున్నాం. మా కుటుంబాలను పట్టించుకోవట్లేదు, మేము మా పిల్లల గురించి ఆలోచించట్లేదు. మా జీవితాలే నాశనం చేసుకున్న పరిస్థితి ఈ పాత్రికేయ రంగంలోకి వచ్చి, అయినా మాకేదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందనే ఆశగా ఇన్నేళ్ళు ఎదురు చూసినా మాకు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు, మాకు రావాల్సిన హక్కులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మేము ఈరోజు ఇక్కడ దీక్షలో కూర్చుండాల్సి వచ్చింది. మా సమస్యలు మీకు తెలిసిన వ్యక్తిగా, మీరు మా గురించి అంటే మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన వ్యక్తులే కాబట్టి మీరు మా దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మా ఆయనకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మార్కెట్ చైర్మన్ శ్రీ లోకబాబు రెడ్డి గారికి, మన జడ్పీ చైర్పర్సన్ తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారికి, అలాగే గొల్లపల్లి జడ్పీటీసీ గోస్కుల జలంధర్ గారికి, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ ఒదినేని వృత్తిలో పనిచేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలుసపరిచే వ్యక్తులు పత్రికా మిత్రులు. ఎండనక వాననక ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తులు పత్రికా మిత్రులు. వారు అడిగిందల్లా ఒకటి, వారి నివాసం ఉండడం కోసం ఇళ్ల స్థలాలు అడిగితే ఇంత కాలాయపన చేస్తుండ్రు. కానీ ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, గురుట్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, అక్కడ
మన పత్రికా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ జగిత్యాల పట్టణంలో భూమి ఉండి కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఎందుకు జరిగిందో, ఎంత జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు, మన అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా మీ వెంటనే ఉంటాం, మీ వెంబడే ఉంటాం. మీతో పాటు కూడా మేము తప్పకుండా పోరాడతామని చెప్పి వేదిక ద్వారా చెప్పుకుంటూ నేను జై తెలంగాణ సోదరులకు మరి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా మేము ఈశ్వరన్న గారితో అండగా ఉంటామని చెప్పేసి తెలపడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈరోజు మరి 8వ రోజు అవుతుంది. మరి మీడియా సోదరులు మరి 30 ఏళ్ళ నుంచి అవస్థ పడుతూ ఉన్నారు. ఇవాళ మరి అవస్థలు ఎంత దిగమింగుకొని ఇక ఇస్తలేరని చెప్పేసి రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఈ దుస్థితి రావడం నిజంగా కూడా చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రజల మంచి కోరేవారు, నాయకుల మంచి కోరేవారు, ప్రభుత్వం మంచి కోరేవారు, మరి పార్టీలకు అతీతంగా కూడా ఒక వ్యక్తి మరి ఎలక్షన్లో నిల్చుండంటే ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని గెలుపు వరకు గెలిచిన తర్వాత ఆ నాయకుని మరి మంచి చెడులు ప్రజలకు చూపించే విధంగా ఒక నాయకుడు మరి షైన్ కావాలంటే ఏదున్నా కూడా ఆ న్యూస్ ద్వారానే మరి బయటపడుతుంది, మరి ప్రజలకు తెలుస్తుంది. మీకు ఓటు వేయాలన్నా కూడా ఇక్కడున్న మీడియా సోదరులు పేపర్లను మరి ఎలక్ట్రానిక్ మీడియాలను చూపిస్తేనే మనకు ప్రజలు మోటివేట్ అయ్యి మరి ఓటు వేసే అవకాశంగా ఇలా వాళ్ళు ఆ ఓటును మనకు మలిచి ఇలా నాయకుడిని తయారు చేసినటువంటి గొప్ప వాళ్ళు మరి మీడియా సోదరులు. అటువంటి సోదరులు మరి తిరిగి మరి ఇంటికి వచ్చి తలజార్చుకున్నామంటే నీడ కోసం అడిగితే ఇంత కాలయాపన చేయడం అది మంచిది కాదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మా ఈశ్వరన్న గారు మంత్రిగా ఉండగానే 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ కాలే. ఇవాళ ప్రెస్ క్లబ్ అయింది అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పేసి గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ మీరు అనుకుంటారు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, మొన్ననే ప్రభుత్వం పోయింది, మరి మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు కానీ కవితక్క కానీ కలెక్టర్ శరత్ గారికి ఎన్నిసార్లు చెప్పిర్రో ఇక్కడున్న స్థానిక నాయకులకు చెప్పి ఇండ్లు ఇవ్వాలి అన్న, ఎవరికి ఏం చేసినా కూడా ప్రెస్ వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు ఈశ్వరన్న. మరి తిరిగి తలదాచుకోవడానికి ఒక గూడును నీడని అడిగినటువంటి మీడియా సోదరులను కాదనడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కూడా మరి కాలయాపన చేయకుండా అప్పుడు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా జర్నలిస్ట్ సోదరులకు ధరూర్ క్యాంపులోనే మరి వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా చాలా దురదృష్టకరం. ఒక జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం అనేటువంటిది వాస్తవంగా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో అనేక మరి మీడియా మాధ్యమాల ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి మరి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి యాజమాన్యం జీతభత్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఈ యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి మిత్రులకు మరి ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో అందుకే చాలా బాధాకరం, దురదృష్టకరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఉన్నది. నేను మంత్రిగా పనిచేసిన నాడు మీకు ఖచ్చితంగా మరి ధరూర్ క్యాంపులోనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఆ రోజు భావించినాం. ఆ ప్రతిపాదన కూడా పెట్టినాం. కలెక్టర్ తోటి ఎన్నోసార్లు మాట్లాడినాం.
కేటీఆర్ గారితో కూడా డైరెక్ట్గా కలెక్టర్కు మీ సమక్షంలోనే మాట్లాడించడం కూడా జరిగింది. కేటీఆర్ గారు ఆలస్యం చేయకండి, ఎలక్షన్ లోపలనే ఆ స్థలాలు కేటాయించండి, వాళ్ళకి పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు స్థలం ఇప్పుడు చూపించలేకపోయినా తర్వాత అయినా చూపించవచ్చు, స్థలం ఎక్కడైనా మీరు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాలని మనసున్నప్పటికీ కూడా, మంత్రిగా నాకు కూడా ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా, అధికారుల అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కూడా, మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఖచ్చితంగా చెప్పచ్చు. మనసుంటే ఎన్నడో దరూర్ క్యాంపంలో ఖచ్చితంగా మీకు 2 గుంటల స్థలం ప్రతి ఒక్క జర్నలిస్టుకు వచ్చేదని మాత్రం నేను ఖరాఖండిగా చెప్తున్నా. ఆ రోజు మేము ఇంకా గట్టిగా శాసించేటువంటి పరిస్థితి మీకు కూడా చాలాసార్లు చెప్పినాం. మీరు వాస్తవంగా ఏ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు, ఇంత సాధారణంగా కూడా జర్నలిస్టులు ఉండరు. మీరు ఏహి అనే అటువంటి పరిస్థితిలో ఉండకూడదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా ఎడ్యుకేషన్ చేస్తున్నారు అని అంటే వాస్తవంగా జర్నలిస్టులు అంటేనే ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ గారితో పాటు అధికారులు కావచ్చు, తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. అనేక జిల్లా కేంద్రాలలో ఇచ్చినారు, మండల కేంద్రాలలో ఇచ్చినారు. దానికి ఇవ్వాలనుకుంటే పెద్ద అడ్డంకి కాదు. సిరిసిల్లలో ఇవ్వలేదా? మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మేము ఇవ్వలేదా? 2 గుంటల భూమి ఇచ్చినాం. ఈకర్ సెక్షన్ కింద వాస్తవంగా 125 గజాలు లేకపోతే 75 గజాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా 2 గుంటల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాం. కొన్ని జాగాల్లో ఇంకా కొంతమందికి స్థలం చూపించలేకపోయినాం కావచ్చు, కానీ మరి అదేం పెద్ద ఇష్యూ కాదు. మీరు జర్నలిస్టుగా ఒక్కొక్క పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క భావంతో మీరు వార్తలు పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన మీరు శత్రువులు కాదు ఏ పార్టీ కానీ ఏ నాయకునికి కానీ. ఒక లిబరల్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ ఆయన ఇస్తారు, ఆయన ఎట్లు ఇస్తారని ఈయనట్లు ఇస్తారని ఆయన. మరి ప్రతిపాదననే మరి ఇచ్చబట్టడానికి కరెక్ట్గా ఇద్దరు నాయకుల పేర్లు నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళు అడ్డుపడకపోతే 100% మీకు పట్టా సర్టిఫికేట్ వచ్చేది. మీరు పోరాటం చేయవలసింది నిజంగా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా. అప్పుడు మీకు ప్రభుత్వం అడ్డం లేదు, ఇప్పుడు కూడా నేను ప్రభుత్వం ఇవ్వద్దని, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వద్దని అనుకుంటున్నాను అనుకుంటలేను. మీ ఇద్దరు నాయకుల మనసు సరిగ్గా చేస్తే దీనిలో ఆయన వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు, ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు. కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం. వాళ్ళిద్దరూ మరి మీకు ఇవ్వాలనుకుంటే అది ఒక్క రోజు పని, 24 గంటల పని. వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉన్నదా లేదా మీరు వాళ్ళతో తెలుసుకోవాలి. ఈ ఉపవాసం కూర్చొని కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే కళ్ళ ముందర ఇచ్చేటోళ్ళని పెట్టుకొని మనం ఎవరి మీద నిరసన? ఇక హైదరాబాద్ నుంచి వాళ్ళని దిగేసి ఇస్తారా? వీళ్ళే ప్రభుత్వం కదా, వీళ్ళే అన్ని విధాల బలవంతులు కదా. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు వెంటనే న్యాయం చేయాలని కూడా వాళ్ళ పక్షాన నేను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని మరి వారితో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క జర్నలిస్టుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మీ సమస్య అతి తొందరలోనే సమస్యపోవాలని, మీ అందరికీ ఇళ్ల స్థలాలు పొందేటువంటి అవకాశం రావాలని భావిస్తూ ఈ కార్యక్రమం మీరు ఎంతకాలం కొనసాగించినా లేదంటే ఇంకో రూపంలో మీరు ఈ ఎడ్యుకేషన్ ప్రారంభం చేసిన ఎల్లవేళల బీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి మా నాయకులు దావా వసంత గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, బాపిరెడ్డి గారు కావచ్చు, జిల్లా నాయకులందరూ కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధైర్యాన్ని స్థైర్యాన్ని తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అందరికీ నమస్కారం.